ఇప్పుడు నపుంసకుడు ఉన్నాడు. ఆయన ఏమైనా సామాన్యమైన వ్యక్తా? ఫైనాన్షియల్ మినిస్టర్. ఆయన ఒక దేశానికి, ఒక ధనాగారాన్ని కాపాడే ఒక బాధ్యత కలిగినటువంటి మనుషుడు. చదువు సంధి లేనివాడు కాదు, మహా తెలివైనవాడు, మహా జాగ్రత్త కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని కూడా ఒప్పించాడు ఫిలిప్పు సువార్త ప్రకటించి. పక్కన కూర్చొని చెప్పాడు, ప్రవక్త గురించి కాదు, వేరొకరి గురించి కాదు, ఇది యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు. ఆయన గొర్రె పిల్ల వలె బొచ్చు కత్తిరిచ్చే అని ఎదుట మౌనంగా ఉన్నాడు, వదకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకి న్యాయం దొరకలేదు, ఆయన అన్యాయమైన తీర్పును పొందాడు. ఆయన సర్వమానవాళి కొరకు తన అమూల్యమైనటువంటి రక్త మాంసాలను పణంగా పెట్టాడు అని యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించినప్పుడు ఫిలిప్పు ద్వారా నపుంసకుడు రక్షణ మార్గంలోకి నడిపించబడ్డాడు. అదిగో నీళ్ళు బాప్తిసం ఇవ్వడానికి ఇంకా ఆటంకం ఏందని ఫిలిప్పును నపుంసకుడు అడిగాడు. ఆయనకి ఆటంకం ఏంది చెప్పండి? వాస్తవానికి ఆయన పురుషుడు కాదు, అలాగని స్త్రీ కూడా కాదు. ఎవరు? నపుంసకుడు. ఆడంగితనం గల వాళ్ళకి పరలోక రాజ్యం లేదు అని చెప్పాలి కదా, చెప్పలా. నువ్వు పురుషుడువా, మేలా, ఫీమేలా, లేకపోతే ట్రాన్స్జెండరా, నువ్వెవరైనా సరే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందటానికి అర్హుడివేను. ఇప్పుడు ఫిలిప్పు నపుంసకుడుతో ఏమంటున్నాడంటే, నీవు నీ పూర్ణ హృదయంతో దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షణ పొందవచ్చు అని చెప్పి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని చెప్పాడు. ఫిలిప్పు నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పినప్పుడు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని చెప్పాడు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగారు. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనుక్కుపోయిను. పని అయిపోయింది. ఆయన పని ఎంతవరకు? దేవుడు సువార్త చెప్పమన్నాడు, సువార్త చెప్పాడు, ఆయన రక్షణ మార్గంలోకి నడిపించాడు. ఆయనకు బాప్తిసం ఇచ్చినాక దేవుని ఆత్మ ఫిలిప్పుని తీసుకొని వెళ్ళిపోయిందంట అక్కడి నుంచి. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవని వెళ్ళాను. ఎలా వెళ్ళాడు? నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవని వెళ్ళాడు. అప్పుడు దాకా ఆయనకి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, రథం ఉంది, గుర్రాలు ఉంది, ఈ లోకంలో ఆయన కోరిందల్లా ఉంది అనేవండి. రక్షణ లేదు. ఎప్పుడైతే రక్షణ పొందాడో అప్పుడు తన హృదయం నిండా సంతోషం వచ్చింది. సంతోషంతో నెమ్మదిగా తిరిగి తన గృహానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా,